పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ విజయ్ గారు అంటే ఆ రోజుల్లో మ్యాగజైన్సే ఉండేవి. అవును. ఒక హీరో హీరోయిన్ లేకపోతే ఒక కామెడీ చేసేవాళ్ళు, ఒక రాజబాబు గారు, రమాప్రభు గారు, ఇట్లా పేరు చేసామంటే రేలంగి గారు, గిరిజ గారు, ఇట్లా ఒక పేరు ఎక్కువ చేసామంటే కాంబినేషన్ ఇమీడియట్ గా ఏదో ఒక మ్యాగజైన్ లో వేసేస్తారు. వీళ్ళకి పెళ్లి అయిపోతుంది, వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, ఇట్లా చాలా ఉన్నాయి. అవునవును. కానీ ఆ టైంలో మీరు గిరిబాబు గారు ఎక్కువ కాంబినేషన్స్ వచ్చినాయి కదా. అవును. ఆ టైంలో మీ మీద కూడా మ్యాగజైన్స్ లో కొన్ని వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది అనే మాట వాస్తవం అండి? నాకు తెలియదు. ఎక్కువ కాంబినేషన్స్ అంటే ఆయనతోనే చేశారు కదా మీరు? ఎక్కువ చేసాము. తర్వాత ఇంకా నూతన ప్రసాద్ అంతా చాలా మందితో, రంగనాథ్ గారు అందరితో చేశాం కదా. మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు. బట్ ఎప్పుడు కూడా బ్రాండ్ అవ్వలేదు. పలానా పలానా అనేది బ్రాండ్ అవ్వలేదు. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా వదిన అక్క. అలాంటి చేస్తున్న టైంలో మనం నిలబడాలన్న ఉద్దేశంతో వ్యాంప్ క్యారెక్టర్స్ ఒప్పుకోవాల్సి వచ్చిందా, తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? అంటే ఏమని చెప్పారు? అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు అన్నప్పుడు అయ్యో మనం నో అని చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. అవును. అందుకని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది కొన్ని క్యారెక్టర్స్ మాత్రం. రిగ్రెట్స్ ఉన్నాయా ఏదన్నా ఇండస్ట్రీలో? ఏదన్నా రిగ్రెట్ ఉందా అండి? ఇది నేను ఎందుకు చేశానా అని ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? ఇది చేయలేదనో లేకపోతే ఇది చేశానో? ఏమో నాకు మరి అంత జ్ఞాపకం కూడా లేదు. పెద్దగా ఏం తీసుకోరు. రెండు ఒకటే మైండ్కి తీసుకునేది నేను. ఓన్లీ రెమ్యూనరేషన్ ఒకటే? అది కూడా డిమాండ్ చేసేదాన్ని కాదు. అవునా? అవును, డిమాండ్ చేసేదాన్ని కాదు. ఎంత తీసుకొని ఉంటారు? మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఏమని చెప్తారు? అప్పట్లో ఎంతండి, ఎవరిని అడిగేదాన్ని కాదు. బాపినెడ్డి గారు మదర్ కన్సర్న్ లాగా అది న్యాయంగా ఇచ్చేవాళ్ళు, ధర్మంగా ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళం. ఇంత అనేది డిమాండ్ అనేది ఎప్పుడూ లేదు. మాక్సిమం ఒక 50 వరకు వెళ్ళింది అంతే అప్పట్లో. సినిమా మొత్తానికి కూడా అంతే, అంతకంటే అది పెద్ద అమౌంట్ అప్పుడు. అవును. మరి 10 to 15, 20, 25 అలా వెళ్ళాయి అనమాట. ఓకే. ఏవిఎం వాళ్ళదే లాస్ట్ ఒకటి 50 అనుకుంటాను. ఓకే. అంతకు మించి వెళ్ళా. అంతే. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తుంటారా విజయ్ గారు? ఈ మధ్య కాలంలో రాలేదు నేను, ఎందుకంటే బాబు ఉన్నప్పుడు, బాబు ఒక 3 years అక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ 4-5 months ఒకసారి వచ్చేదాన్ని. మాదాపూర్లోనే ఉన్నాడు. ఓకే. ఇక తర్వాత మనకు వెళ్ళాల్సిన పని పడాల. సో వచ్చినప్పుడు మన అప్పుడులో యాక్ట్ చేసిన మన చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, గిరిబాబు గారు నన్ను కలుస్తుంటారా లేకపోతే ఫోన్ లోనే ఎప్పుడన్నా? ఇప్పుడు గిరిబాబు ఏంటి అసలు మాట్లాడలేదని విన్నాను. ఇది వరకు రంగనాథ్ గారు, గిరిబాబు గారిని అందరితో మాట్లాడుతుండేదాన్ని. రంగనాథ్ గారు పాపం అన్ఫార్చునేట్లీ ఆయన లేరు. గిరిబాబు ఏదో మాట్లాడలేదు ఇప్పుడని విన్నాను. అది ఎంతవరకు వాయిస్ ఏదో సరిగా రావట్లేదని విన్నాను. మురళీమోహన్ గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? సో మీరు కూడా ఆయన సజెషన్స్ తో ఏమన్నా ఇక్కడ రియల్ ఎస్టేట్ లో బాగా ఇన్వెస్ట్ చేశారా? లేదండి. మనకు అంత శోభన్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సజెస్ట్ చేయలేదా మీకు? సజెషన్ విన్నాను కానీ మనకంతా లేదు. మనకు స్వామి ఎలా ఇచ్చారంటే ఉండటానికి, తినటానికి ఏం లోటు లేకుండా 10 మందికి పెట్టేదానికి ఆ మంచి చిన్న మనసు ఇచ్చి ఉంచారనమాట. గొప్పగా ఉండాలని లేదు, గొప్పగా ఏదో అది ఉద్ధరించాలని లేదు, అది లేదు, ఇది లేదు. అది కానీ విజయ్ గారు మీలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి, ఇప్పుడు అప్పట్లో సినిమాలు అంటే ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా. అవునవును. 10-15 మంది కాంబినేషన్ ఉంటది. అవును. ఇప్పుడులా కాదు. అప్పుడు ఒక హీరో హీరోయిన్ నిలబడి ఏదో డైలాగులు చెప్పుకున్నట్టు కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం నిలబడి. అవును. కానీ ఒక్కసారిగా మీరున్నారంటే ఆ కాంబినేషన్ లో ప్రేక్షకుల కళ్ళు ఒకసారి ఇటు తిరుగుతాయి. ఎవరు మీకు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే? ఆ హావభావాలు పలకటం, ఆ కళ్ళు పెద్దవి చేయటం. ఇన్స్పిరేషన్ అంటే సావిత్రమ్మే మన ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్. ఆమె తర్వాత మిగతా అందరూ కదా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాణిశ్రీ గారు. అంతేగా ఆల్మోస్ట్ అందరితో చేశారు కదా వర్క్ మీరు? వాణిశ్రీ గారు, శారద గారు. శారద గారితో చాలా చేసాము. సావిత్రంతో ఒక 2 పిక్చర్లు ఏమైనా చేసాం అనమాట. రామాయణంలో పిడకల వేట ఒకటి, ఇంకొకటి ఇల్లు ఏదో ఒక పిక్చర్ అండి. అందులో మురళీమోహన్ హీరో
ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.